అండ్ ఈరోజు అయితే వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. మనమైతే బావతో అయితే గేమ్ ప్లే ఆడాం. మనం చెప్పాను కదా, మా బావతో గేమ్ ప్లే ఆడింది పెడతాను డెఫినెట్గా అని. ఈ మ్యాచ్లో కిల్స్ అయితే ఎక్కువ రాలేదు, కానీ నిజంగా నాకు గేమ్ నేర్పించినాడు మా బావ. నిజంగా అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మా ఆడ. చూడండి, అసలు ఈ ఫన్నీ కాన్వర్జేషన్ రికార్డ్ చేయలేకపోతున్నాం. ఆండ్రాయిడ్ ఫోన్ కదా, దానికి తోడు అది ఏంటంటే స్క్రీన్ రికార్డింగ్ అప్పుడు ల్యాగ్ అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఆ ల్యాగ్ అవుతాం కానీ అవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే ఆండ్రాయిడ్ ఫోన్ కదా. కోర్స్ ఐఫోన్ ఆండ్రాయిడే కదా. ఐఫోన్ రేట్ కూడా చాలా పెరిగినాయి మావ, నిజంగా చెప్తున్నాను కదా. అసలు ఇంత పెరుగుతాయి అని అనుకోలేదు. ఇంకెందుకు ఇంట్రో చేసుకోరా నువ్వు. చాలా అంటే చాలా విషయాలు చెప్పాలి నేను. ఆల్ రైట్ చెప్తాను మావ నిజంగా నేను. అండ్ ఓకే, ఈ లోపు అయితే మీరు ఇంట్రో చేసుకోండి. లైక్ ఇక్కడ ఇందులో అయితే లాస్ట్ జోన్లో మాత్రం మావ చెప్తున్నా కదా, ఎంత ఇదిగా అసలు చాలా హెక్టిక్ అయిపోయింది. లాస్ట్ జోన్కి వచ్చేపాటికి అసలు మా భయం పైన ఫైరింగ్ చేస్తున్నాడు. ఓకే గ్లోవల్ ఓకే ఎక్కడ ఆపానంటే పొలం వేసిన పొల్లట్ల. ఈ మాట నా ఛానల్ అయింది కదా, సూర్యాబాయ్ ఎస్బీజీ. ఈ డైలాగ్ ఎవరు చెప్పేవాళ్ళు ఒక్కసారి మీరు కింద అయితే కమెంట్ చేసేయండి. అరే తిక్కలో కిందకి దిగాకి ఉండాల్సిందిరా, నీ డమ్మీ పోతాను, నువ్వు దిగా నీ డమ్మీ పగిలిపోయింది. ఓకే ఎలాగైతే నేను కొట్టేశాను. ఆల్ రైట్ ఇట్స్ ఆల్ రైట్. ఓకే, పైనుండి కింద దిగి కింద హీల్ చేసుకున్నాడు ఎలాగైతేనే. ఓకే, సో ఇంకా ఏముంటాయి మా పెద్దగా విషయాలు, చాలా అంటే చాలా ఉంటాయి. బట్ చెప్తాను, ఒక్కొక్కటిగా చెప్తాను నేను. అసలు గేమింగ్ ఛానల్ నేను ఇప్పుడు పెట్టాల్సింది కదా, ఎప్పుడో 2022లోనే స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బట్ కుదరలేదు. ఎందుకు కుదరలేదు? లైక్ 4GB ర్యామ్ ఫోన్లో ఎందుకు సెట్ అవుద్ది చెప్పు, అన్నీ కుదురుతాయా? స్క్రీన్ రికార్డింగ్ చూసుకున్నా, అన్నీ చూసుకొని అందులో ఏంటంటే నాకు 17 years అప్పుడు నేను అన్నీ కూడా నెగ్లెక్ట్ చేసేసాను బాగా. అసలు చాలా అంటే చాలా నెగ్లెక్ట్ చేసాను. ఇప్పుడు సడన్గా లైఫ్ హిట్ చేసేపాటికి నిజంగా అసలు నాకు అరే యార్ నిజంగా కదా, అప్పుడే స్టార్ట్ చేస్తుంటే ఈ పాటికి ఒక స్టేజ్లో అనేది ఉండేది డెఫినెట్గా. అదైతే నాకు అనిపించింది. ఎందుకంటే లిటరల్గా నాకు ఎంత చిరాకు వచ్చేసిందంటే గేమ్ ఆడుతున్నప్పుడు మధ్యలో వీడు అప్డేట్లు ఇవ్వడం కానీ, ఫాంట్ స్టైల్ మార్చడం కానీ, గన్ స్కిన్లు ఇవ్వడం కానీ, ఇవన్నీ కూడా నాకు అంత చిరాకు వచ్చేసి నేను చెప్పేసి ఇంకా నేనైతే ఆడలేను బాబాయ్, తలపులు ఇవన్నీ ఎందుకు అనేసి నేను ఒక సంవత్సరం, నాకు 18th year అప్పుడు నేను మానేసా గేమ్ని. 18 రాగానే మానేసాను. తర్వాత 19 హిట్ చేశాక 19లో లైఫ్ ఇంకా సడన్గా హార్డ్గా హిట్ చేసింది. లిటరల్ పండగకి చిరిగిన బట్టలు వేసుకోవడం కానీ అవన్నీ కూడా అంత చిరాకు వచ్చేసింది లైఫ్ మీద నాకు. తర్వాత మళ్ళీ ఒక చిన్న హోప్ అనేది వచ్చింది. ఓకే, ఇంత పెడుతున్నానంటే ఏదో ఒకటి చేస్తారు దేవుడు డెఫినెట్గా అనేసి. అందుకని మన వంతు ప్రయత్నం మనం కూడా చేయాలి అన్నట్టుగా ఒక ఐడియా అయితే వచ్చింది. అంటే ఒక థాట్ వచ్చింది. ఆ థాట్కి తగ్గట్టుగా నేను ఇంకా పని చేసుకోవడం మొదలుపెట్టాను. వాళ్ళకి మళ్ళీ లైఫ్ని రీస్టార్ట్ చేశాను. నా ఫిట్నెస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. ఇంకా లైక్ ఏంటంటే మొన్న జిమ్ చేసుకున్నది కూడా నేను డెఫినెట్గా జిమ్కి వెళ్తున్నాను. జిమ్కి కాస్త నేను ఆపేయాల్సి వచ్చింది కాస్త ఈ ఫ్రెండ్ ట్రాన్స్పోర్టేషన్ మూలంగా కానీ, లేకపోతే కన్సిస్టెన్సీ కుదరక. నీకు ఏదైనా కానీ ఒకటే చెప్తాను మామ గాయస్, ఏంటంటే ఇప్పుడు ఇది ఒక అడ్వైస్ లాగా తీసుకోండి మీకు నచ్చితే, లేకపోతే ఇక్కడే వదిలేయండి. అది ఏంటంటే మీకు ఏదైనా స్టార్ట్ చేయాలనిపిస్తే వెంటనే స్టార్ట్ చేసేయండి, డిస్కషన్ చేయమాకండి. అలా ఈరోజు రిజల్ట్స్ అనేవి రాకపోవచ్చు, రేపు రాకపోవచ్చు, ఎల్లుండి రాకపోవచ్చు, కానీ ఒక రోజు అనేది వస్తుంది డెఫినెట్గా. నేనైతే సాక్ష్యం ఇస్తాను. ఎందుకంటే ఒకప్పుడు ఇదే ఛానల్కి దగ్గర 0 subscribers స్టార్టింగ్లో. 100కి పైగా మోనోపోస్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను. 100కి పైగా మోనోపోస్ట్ వీడియోలు అప్లోడ్ చేశాను, అయినా కానీ కుదరలేదు నాకు. 22 దగ్గర ఆగిపోయింది ఇది ఛానల్ దగ్గర 6 months బ్యాక్. బట్ నేను ఎడిటింగ్ స్టైల్ కూడా కాస్త మార్చాలనేసి నేను ఫిక్స్ అయ్యాను. ఈ పైన మీమ్లు వేయడం కానీ మున్నాబాయ్ స్టైల్లో చాలా బాగుంటుంది అది. మున్నాబాయ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటారు కొత్తగా లైక్ చేసుకోండి. మీరు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే సపోర్ట్ చేయండి కాదుగా. ఓకే గాయస్, ఇంకా ఏముంటుంది మా పెద్దగా ఏంటంటే ఎక్కడ ఆపిన గుర్తురా. ఏదైనా ఉంటే స్టార్ట్ చేసేయండి అమ్ముకునే. అలాంటి వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారని కాదు. మీకు ఒక 17-18 years వచ్చినప్పుడు లైఫ్తో చిల్ అవుదాము. యూ నీడ్ టు లెట్ ద సిచ్యువేషన్స్ గో. అర్థమవుతుందా? సిచ్యువేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు, ఎందుకంటే సిచ్యువేషన్ అనేది వచ్చుద్ది అది. కాకపోతే దాన్ని నువ్వు ఎలా ఫేస్ చేస్తావు అనేది నీ యాక్షన్స్ని బట్టి నీకు ఒక డిపెండ్ అయి ఉంటుంది. అర్థమవుతుందా? అది ఎందుకంటే లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అండ్ ర్యాండమ్ సిచ్యువేషన్స్ అండ్ ద రిడెంప్షన్ ఆఫ్ కోర్స్. అసలు లక్ కూడా ఉంటుందిలే మామ. ఈ గేమ్ అయితే లక్ మూలంగా గెలవలేదు, అది వేరే విషయం. రైట్, ఎందుకంటే లాస్ట్ జోన్లో అంత హెక్టిక్ అయిపోయాం మేము. అసలు చెప్తున్నాను కదా. ఓకే, ఎక్కడ పోయినా సరే టాపిక్కి డైవర్ట్ అయిపోతున్నా పదకొంది అక్కడ. ఓకే ఇక్కడ ఎనిమిస్ లేరు బాబా, వెళ్ళిపోదాం పద బాబా, ఇంకెందుకు
డెఫినెట్గా వెళ్ళిపోదాం పద. ఏంటి బార్ పొడి కొడితే ఎస్ఎంజీ అమలు పడేసాడు. ఓకే ఎస్ఎంజీ అమలు పడేసాడు, ఇంకా పెద్దగా ఏం లేదు. పద వెళ్దాం బా. ఓకే కాన్వర్జేషన్ మాత్రం చాలా బాగుంది, వచ్చింది చాలా బాగా వచ్చింది. ఓకే ఇంకా ఏముంటాయి మనం పెద్దగా గొప్పగా. ఓకే 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 ఎక్కడ అంటేనే మా బావ గేమ్ నేర్పించాడు అన్నాను కదా, నిజంగా అది మా బావ గేమ్ నేర్పించాడు. దానికి తోడు ఇంకా ఉంటాయిలే మా చాలా అంటే చాలా ఉంటాయి. అసలు ఇది నేను ఫ్రీ ఫైర్ మీద కూడా పెడదాం అనుకోలేదు, ఎందుకంటే నాకు పక్కన కలెక్షన్ లేదు. ఏంటంటే ఈ గేమింగ్ ఛానల్లో రేసింగ్ మీద ఎవరు సరిగ్గా పెట్టరు తెలుగులో. ఏదో ఫ్రీ ఫైర్ పెడుతున్నారు లేదా లేకపోతే వేరే ఇంకా ఏదైనా పెడుతున్నారు. వీరు ఫ్రీ ఫైర్ పెడుతున్నారు కానీ అందరూ కూడా ఇంకా ఫ్రీ ఫైర్ మీద పడిపోతే ఎలా మా చెప్పు. ఇప్పుడు నాకు 50 సబ్స్క్రైబర్లు వచ్చాక కూడా నేను డైలీ లైవ్ పెట్టుకోవాలంటే నాకు 21, నాకు 25 కల్లా మంత్లీ ఎంత ఎర్న్ చేయాలి అన్న ఒక దాని మీద ఉన్నాను. దానికి తగ్గట్టుగా నేను స్కిల్ అనేది డెవలప్ చేసుకోవాలి. ఈ గేమే నాది ఇది అనుకుంటే నేను చూసుకోలేను కదా అన్నీ కూడా, నేను అర్థమవుతుందా. సో అది గైస్ ఏంటంటే ఎప్పుడు కూడా లైఫ్లో క్లారిటీ అనేది తెచ్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిటీ తెచ్చాక ఎవ్వడు కూడా మిమ్మల్ని ఆపడం, అర్థమవుతుందా. ఎవడైనా ఆపడానికి చూస్తే మీరే ఆకండి. అది ఓకే డ్రాప్ చేద్దాము లిటరల్. ఇక్కడే మా ఇక్కడెక్కడ ఇటు పక్క అటు పక్క వచ్చారు నిజంగా. ఎటు సడన్గా ఓకే డ్రాప్ చేస్తున్నారు కదా బాగా అనేసి మేము ఎక్కడే ఉన్నాము. ఇంతలో ఫైరింగ్ ఏదో వచ్చినట్టు అనిపించింది, వెనకాల నుండి ఎక్కడ నుండో కొట్టారు. ఆల్ రైట్ డ్రాప్ చేసినాక అనుకుంటా మా బాయ్. అడుగు ఎనిమిస్ అక్కడే ఉన్నారు. మనం ఇప్పుడు చూడాల తర్వాత చూసాం. అడుగు ఫైర్. ఓకే ఈ స్క్లూ వాళ్ళు ఉన్నబట్టి కాస్త బతుకుతున్నాము. రైట్ ఓకే దాన్ని చంపారు రబ్బాలు ముందు. అసలు ఈ తొక్కలో స్కిల్ అన్నీ అప్డేట్ చేశాడు మా. అసలు గేమ్ చిరాకు రావడానికి అక్కడ ఎన్ని కనబడతలేదు ఎక్కడెక్కడ అని అడిగితే అప్పుడు చెప్పాడు ఓకే తెలిసింది అనేసి. ఓకే కనెక్ట్ అరే కొట్ట. ఓకే కిల్ చేసాడు బావా. పర్లేదు మా బాబాయ్ కదా ఏం కాదు. ఓకే అరే బాబా రే గ్లూ వాల్ సరిగ్గా అరే ఓకే ఆల్ రైట్ నాకు తెలిసి ఇటు లేకపోతే కొట్టేస్తాడు. ఇంకా ఆగను కూడా ఆగదు. ఓకే కొట్టేసాడు అయిపోయింది. ఇంకా ఏం లేదు, ఇంకా వెళ్ళి మనం అయితే అక్కడ లూట్ ఏరుకుందాము. ఏంటంటే ఓకే ఏంటంటే ఇది మీరు ఆడాలనుకున్నప్పుడు ఆడేయండి, గెలవాలనుకున్నప్పుడు గెలటం. ఎందుకంటే మీకు ఏం నచ్చితే అదే చేయండి బాబాయ్. సారీ మీకు ఏం నచ్చితే అదే చేయండి. ఎందుకంటే ఇది ఏంటి లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఆనందంగా నడిపిన క్షణాలు గడపాలి తప్పచ్చి అరే ఇది చేసుంటే బాగుండేది అది చేసుంటే బాగుండేది అని ఎప్పుడు అనుకోకూడదు. ఏదర్ నువ్వు సీ వెన్ యూ లెర్న్ స్టార్టింగ్ ఫ్రమ్ స్క్రాచ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎ లెర్నింగ్. యూ విల్ నెవర్ ఎవర్ ఫెయిల్యూర్. అర్థమవుతుందా. నువ్వు ఒకవేళ ఏదైనా తప్పు చేసినా కానీ అది నీ యొక్క లెర్నింగ్ కింద వచ్చింది తప్పించి నీ యొక్క ఏంటిది అది ఈ యొక్క ఫెయిల్యూర్ అయిపోతుంది. అర్థమవుతుందా. ఫెయిల్యూరు సక్సెస్ ఇవన్నీ ఏంటంటే చెప్తున్నాను. ఇది ఒక మోటివేషన్ ఛానల్ అనుకుంటున్నారేమో మళ్ళీ. ఓకే సరదాగా ఆడదాం ఇక నుంచి. ఓకే సిన్సియర్గా సరదాగా ఆడద్దాం. ఓకే మా నెక్స్ట్ వీడియో చిరంజీవి గారు వాయిస్ ఓవర్తో స్టార్ట్ చేద్దాం. ఎలా ఉంటుందో ట్రై చేద్దాం. ఓకేనా. సిఎస్ ల్యాంకర్ కావాలా లేకపోతే ఫుల్ మ్యాప్ కావాలా అనేది మీరు ఒక్కసారి చెప్పండి, కొద్దిగా సరిపోద్ది. ఒక్కసారి మీరు కింద కమెంట్ చేసేయండి. ఎవరైనా ధనుడైన ఫ్యాన్స్ కానీ తెలుగు గేమింగ్ ఎఫ్ఎఫ్ ఫ్యాన్స్ కానీ ఎవరైనా ఉంటే కింద ఒక్కసారి కమెంట్ చేసేయండి మామా. ఒకరోజు మనం కూడా ధనుడైనతో కలిసి ఆడాలి. M62 తీద్దాం, అగ్గు తీద్దాం. వద్దులే అగ్గు కొట్టేసింది ముందుగా హ్యామర్. ఓకే ఇదే కూడా మళ్ళీ ఓకే లాంచ్ ప్యాడ్ పెడదాం నువ్వా. ఓకే వచ్చింది. ఎత్తు ఎగరై. ఓకే ఎగురైరు. నిజంగా తమ్ముడు చెప్పాలంటే అసలు మన బావతో గేమ్ ఆడదాం అనేది ఇదేమో అగ్గు లెవెల్ 99కి వెళ్ళిందంటే ఇక చూసుకో తమ్ముడు. జోన్ చివరికి వచ్చినా కూడా 11 మంది మెంబర్స్ అయితే ఉన్నారు. 11 మంది ఎలా ఉన్నారు. మనం ఇద్దరిని తీసేస్తే ఎంతమంది ఉంటారో కింద ఒక్కసారి కామెంట్ చేసేయండి గాయస్. ఓకే మొత్తం కామెడీగా ఉంటుంది మా నిజంగా. అసలు మీరు ఎలాగైనా కానీ వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే షేర్ చేయండి. రేపు అయితే మనం ఇక్కడ డైలీ వీడియోస్ వస్తూనే ఉంటాయి మా, చెప్తున్నాను కదా. డెఫినెట్గా మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి. ఆల్ రైట్ ఓకే ఏంటంటే ఇక్కడే మా ఇక్కడ నుండి అసలు హెక్టిక్ అయిపోయింది. అటు నుండి ఇటు నుండి అడుగు గ్లూ వాల్ వేసుకో. రెడీ అయిపోయావు. రెడీ గ్లూ వాల్ వేసుకో.
ఎక్కడ నుండో కూడా కనపడతలేదు గాయస్. ఓకే తగిలింది, ఓకే హెడ్ పడింది చూసావా, అది నాతో పెట్టుకుంటా నాతో. ఆల్రైట్ బాగా వేసినట్టున్నాడు ఏదో ఫైర్ వాల్. జాగ్రత్త జాగ్రత్త రీ, అదే పాండు బాయ్ జాగ్రత్త నానా, అలాగే బాయ్ జాగ్రత్తగా ఆడరా రీ. అది వేసేసిండు అయ్యా, వేసేసిండ్రా. ఇదేంటి ఎనిమిది కూడా కనపడతలేదు. ఓకే అటు ఇటు కదలకూడదు గాయస్ నిజంగా అసలు. ఓకే ఎలా వెయిట్ ఉన్నారు, ఇంకా 3 డువోలే ఉన్నాయి, ఎలాగైనా కానీ ఆడాలి. ఓకే ఓకే వస్తున్నాడు. ఏడ కనపడి కూడా కనపడతలేదు ఏంటి వీడు. అడిగాడు క్లియర్ వేసుకో. ఓకే ఓకే ఎనర్జైజర్ పీల్చుకుందాం. ఓకే అరే అక్కడ ఆగకరా, ఇక్కడికి వచ్చారా. ఓకే నాకు తెలిసి ఇక్కడే అనుకుంటాం, ఎక్కడ నుండో వచ్చింది ఇది, లాంగ్లో నుండి వచ్చిందా. ఓకే డీజే కూడా యాక్టివేట్ అయింది కాబట్టి అమ్మటనే. ఓకే అడ్డిగో మ్యాప్లో కనిపించాడు. ఓకే ఓకే ఇడుగో వీడే పెద్ద డేంజర్ గాడు. ఓకే ఓకే నీడు కుక్ చేసేద్దాము. అరే ఇటు వచ్చేస్తున్నాడు, నాకు తెలిసి ఇటు నుండి రష్ చేస్తాడే వీడు. బాబా తొందరగా వచ్చే బాబా ప్లీజ్ బా. ఓకే ఓకే వస్తున్నట్టే ఉన్నాడు, గ్లూ వాల్ వేసేద్దాం ఉండండి. ఓకే వేసేసాము, ఎలాగైతేనేమో జోన్ వస్తుంది. ఓకే ఓకే జాగ్రత్త ఎమ్మటి అరే తొందరగా ఇన్హేలర్ పీల్చుకో తొందరగా వేసుకో. ఓకే 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 తప్పనాలే బాబా, తొందరగా ఇడుగుడు జాగ్రత్త. ఓకే ఓకే నిజంగా మీద పడిపోదాం. ఓకే ఇటు నుండి రౌండ్ చెప్పి చేసేద్దాం. ఓకే అరే గ్లోల్ వేస్తున్నాడు, నాట్ చేసినట్టున్నాడు. ఓకే ఫైనల్ జోన్ కదా తొందరగా వెళ్దాం అంటున్నాడు. బాగా పక్కన పద వెళ్ళిపోదాం. ఇంకా మన అదృష్టం కొద్ది ఏంటంటే నేను అటు వెళ్దాం అనుకున్నాను, ఇంతలో చెప్తే ఇటు వచ్చింది కదా అనేసి నేను ఇటు జిప్ లైన్ ఎక్కేసాము నేను మా బావ కలిసి. ఓకే ఇంకా ఎలా వేడే ఉన్నారు, ఇంకా ఎక్కడైనా ఉన్నారేమో చూద్దాము ఎనిమీస్. అక్కడ చూశాను మామ. ఇదిగో ఇక్కడే ఉన్నాడు లెఫ్ట్ సైడ్లోనే. ఇదిగో ఓరియాన్ వేసుకొని తిరుగుతున్నాడు. రే కనెక్ట్ అవ్వట్లా. అరే యార్ ఓకే ఎమ్మటనే అసలు బాగా మాత్రం కిల్స్ మామూలుగా చేయట్లేదు అసలు. 4 కిల్స్ చేసినట్టున్నాడు ఇప్పటికే. ఓకే అక్కడ ఉన్నారు ఎనిమీస్, ఇక్కడ ఉన్నారు, ఎక్కడ పడితే అక్కడ ఉన్నారు ఎనిమీస్ ఏమో. ఓకే అలాగైతేనే వాడదాం గాయస్. మీరైతే వీడియోని లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బూయా కొట్టాలి మామ ఈ మ్యాచ్ ఎలాగైనా కానీ మనం. ఓకే ఇంకొక్కడే ఎలాగైనా కానీ గెలిచేద్దాము, చెప్తున్నాను కదా గెలిచేద్దాం. ఇంకెందుకు జోన్లో కాయిన్స్ కలెక్ట్ చేసుకునే అనవసరం. ఓకే పద వెళ్దాం. ఇంకా ల్యాండ్ మైన్స్ ఉంటే పెట్టమంటున్నాడు, ల్యాండ్ మైన్స్ ఏమో లేవనేసాము ఇంకా మన దగ్గర. ఆల్ రైట్ ఓకే ఇంకా ఏముంటుంది అంతే మా చెప్తున్నాను కదా. ఈ వీడియో ఎండింగ్ ఏంటంటే మీకు ఇదే చెప్తున్నాను నేను, మీకు ఏదైనా చేయాలనిపిస్తే చేసేయండి, స్టార్ట్ చేసేయండి. అర్థమవుతున్నా. ఇప్పుడు నాకే ఉంది, ఇప్పుడు నా దగ్గర ఇప్పుడు నేను మెకానిక్ వర్క్ కానీ చేస్తున్నాను. ఇప్పుడు నేను అలాంటిది ఇప్పుడు ప్రొఫెషనల్ గేమ్ రావాలి కదా అనేసి ₹1,00,000 ఇంట్లో అప్పు చేసి ఇంట్లో అమ్మని ఇబ్బంది పెట్టేసి అలా చేయలేను కదా. ఎందుకంటే నాకు ఎటు తిరిగి ఫాదర్ కూడా లేరు, అది వేరే విషయం. ఏంటంటే అమ్మని ఇబ్బంది పెట్టేసి మళ్ళీ నేను ఇబ్బంది పడి అవన్నీ అనవసరం. ఉన్న దాంట్లో స్టార్ట్ చేస్తేనే కదా నీ పొటెన్షియల్ ఏంటో నీకు తెలిసేది ఎప్పుడు కూడా. అర్థమవుతుంది. ఫైరింగ్ జరుగుతున్నట్టుంది. ఓకే నాకు తెలిసి వేసేస్తాడు, మా బాగా వేసేస్తాడు. ఏంటి పొడుకుని ఆడుతున్నాడు. ఓకే ఫైరింగ్ చేశాడు. అడుగు జాగ్రత్త. ఓకే నియర్ మిస్. ఈ 10 HP దాకా ఎప్పుడు దాకా వెళ్ళిందో చూడండి మామూలుగా. ఓకే కొట్టేశాడు. పూయా కొట్టేసాము.